వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు జారీ అయ్యాయి. జోగి రమేష్ కు భట్టిప్రోల్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు జారీ అయ్యాయి. వారంలోగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మరోసారి జోగి రమేష్కు నోటీసులు జారీ అయ్యాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిందని కూడా పోలీసులు దాంట్లో పేర్కొన్నారు. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? ఎస్ మురళి, అంటే మనం రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు నమోదు చేయడం అనేది సహజంగా ఇదేదో ఒక దినచర్యగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని విచారణకు పిలవటం, లేదంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, లేదంటే జైల్లో పెట్టడం, 14 రోజులు రిమాండ్, ఇవన్నీ కూడా కొంత సాధారణంగా మారిపోయినటువంటి విషయాలుగా మనం చూసుకోవచ్చు. అయితే తాజాగా ఈ జోగి రమేష్ కు సంబంధించి, అంటే వైసీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి జోగి రమేష్, అంటే అటు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి సంబంధమైన బలమైన నాయకులు ఉంటే, కొడాల నాని కానీ, లేదంటే అటు పేరు నాని కానీ, లేదంటే జోగి రమేష్ కానీ, వీళ్ళు ఎవరెవరైతే కీలక నాయకులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కొంత దృష్టి పెట్టారు. అలాగే వల్లభనేని వంశీ కానీ ఇలా కొంతమంది నాయకుల మీద దృష్టి పెట్టారు అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక తాజాగా జోగి రమేష్ కు సంబంధించి చూసుకుంటే కనుక, అయితే ఈయన అంటే తాజాగా భట్టిప్రోల్ పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో కొంత సంచలనమైందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి లోకేష్ పై ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటనేది ఒకసారి కనుక చూస్తే, ఇటీవల ఇబ్రహీంపట్నంలోని ఒక ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన సందర్భంగా జోగి రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మీద అనుచిత, అదేవిధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారనేది తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు కొంత ప్రజల్లో విద్వేషాలు ప్రేరేపించేలా ఉన్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ ఆరోపిస్తూ కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సెక్షన్ ఏ సెక్షన్ నమోదు చేశారనేది కనుక ఒకసారి మనం చూస్తే, భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద జోగి రమేష్ పై 196, ప్రధానంగా 196, 352 వంటి సెక్షన్ల కింద ఆయనపై క్రిమినల్ కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. భట్టిప్రోలు పోలీసులు స్వయంగా జోగి రమేష్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు అందిన వారం రోజుల్లో విచారణ అధికారి ముందు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయన వివరణ ఇవ్వాలంటూ కూడా అటు పోలీసులు చెప్పడం జరిగింది. అలాగే ఈ వివరణను కూడా వాళ్ళు రికార్డు చేయనున్నారు. ఇక విచారణకు సహకరించినటువంటి పక్షంలో తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు, అంటే అరెస్టు వంటివి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు అనేది అయితే మనకు తెలుస్తుంది. అంటే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా కానీ దీనికి సంబంధించి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు కదా, మరిన్ని అరెస్టులు జరుగుతాయి, మరిన్నిసార్లు కూడా మీరు టార్గెట్ అవుతారు, మీరు సిద్ధంగా ఉండండి అనేటువంటి ఒక మాట చెప్పారు. ఆ కోణంలోనే వీటన్నిటిని చూస్తుంటారు. సాధారణంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు లేదా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు, అంటే వీళ్ళ మీద దూకుడుగా మాట్లాడినటువంటి వాళ్ళందరి మీద కూడా ఏదో ఒక రూపంలో కేసులు అయితే నమోదు అవుతూనే ఉంటాయి. అంటే వీళ్ళు మన సాధారణంగా అంటే పల్లెటూరు భాషలో మనం మాట్లాడుకుంటే, అంటే కొంత మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే దగ్గిన పిత్తిన కేసులు అంటారు కదా, అలా ఆ తరహాలో ఏం చేసినా సరే కేసు అనేది నమోదు అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు అంటే తిన్నా, కూర్చున్నా, నిలబడినా, ఏది జరిగినా సరే ఏదో ఒక రూపంలో మీరు ఇలా తినలేదు, అలా తిన్నారు కాబట్టి దీనివల్ల అంటే సమాజంలో శాంతి భద్రతలకు విభాగం పెట్టుబడులు రావట్లేదు అనే విధంగా ఏదో ఒక కేసు అనేది సహజంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మనం కూడా కొంత అంటే ఓకే, ఇవన్నీ కూడా అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయి, 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగాయి, ఇప్పుడు 2024 నుంచి మళ్ళీ జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా రాజకీయాల్లో అంటే రాజకీయాలకు సంబంధించి పార్టీలు మారటం ఎలాగో, అదేవిధంగా పార్టీలు విమర్శలు చేయడం ఎలాగో, ఇవన్నీ కూడా అలాంటి కేసులు నమోదు చేయడం కూడా అలా సాధారణ విషయంగానే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మాజీ మంత్రి జోగి రమేష్కి అయితే నోటీసులు జారీ అయ్యాయి. జోగి రమేష్కు భట్టిప్రోలు పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చామని కూడా పోలీసులు చెప్తున్నారు. వారం రోజుల్లోగా అంటే విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో ప్రధానంగా పోలీసులు పేర్కొన్నారు. రాజకీయ కక్షపూరిత దానిలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారని కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, ఎన్నిసార్లు అరెస్టులు చేసినా మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం, భయపడే ప్రసక్తే లేదు అనేటువంటి మాట జోగి రమేష్ అలాగే ఆయన వర్గం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.